गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. ఈరోజు నుంచి మనము వేదాంత పంచదశి అనే గ్రంథాన్ని మొదలుపెట్టుకుందాము. దీన్ని విచారణ చేసుకుందాం మనమందరమును. ఈ వేదాంత పంచదశి అనే గ్రంథాన్ని విద్యారణ్య మహర్షి రాశారు. ఆయనకి విద్యారణ్యుడని ఎందుకు పేరు వచ్చిందంటే అరణ్యం లాంటి విద్యని ఆయన దానికి భాష్యం రాశారు. ఆయన అన్నగారు సాయనాచార్యులు వేదానికి భాష్యం రాస్తే ఈయన వేదాంతానికే భాష్యం రాశారట. ఈయన పూర్వ పేరేమిటి? మాధవాచార్యులు. ఈ అరణ్యం లాంటి విద్యని ఆయన ఇది చేశారు కనుక ఆయనకి విద్యారణ్య స్వామి అని చెప్పి పేరు వచ్చింది. ఆయన అనేక గ్రంథాలు ఎన్నో రాశారు. అయినప్పటికీ కూడా ఇది మాత్రం ఆయన రచనలన్నిట్లో కూడా చాలా గొప్పదైందనమాట. అది ఇందులో శాస్త్రార్థము అనుభవము రెండు పరిపూర్ణంగా పరమ సులభంగా లభించే గ్రంథం అన్నమాట ఇది. దీన్ని ఆయన రాశారు. వేదాంతము పంచదశి అంటే 15 అని అర్థం కదా. ఇందులో 15 ప్రకరణాలు ఉంటాయి. మరలా వీటిని ఏం చేశారు? 3 పంచకాలుగా విభజించారు. మొదటి పంచకానికి వివేక పంచకమని, రెండవ పంచకానికి దీప పంచకమని, మూడో దానికి ఏం చేశారు? ఆనంద పంచకమని 3 పేర్లుగా విభజించారు. దాన్ని 3 పంచకాలుగా విభజించారు. మొత్తం 15, 3 5 15. ఈ రకంగా విభజించడానికి కూడా కారణం ఏమిటి అంటే, మనం అసలు ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ముందు వివేకం కావాలి. వివేకం ద్వారా ఏ సత్యాన్నైతే మనము గ్రహించాలనుకుంటున్నామో దాన్ని వివేచన చేసుకోవాలి. వివేకంతో వివేచన చేసుకోవాలి దాన్ని. అందుకుని దానికి వివేక పంచకమని. తర్వాత ఆ సత్యాన్ని మనం గ్రహించాలి అంటే ఒక వెలుగు కావాలి. అందుకుని దానికి దీప ప్రకరణమని. తర్వాత ఏదన్నా ఒక భయం వచ్చిందనుకోండి మనకు, ఆ భయం తొలగితే ఎలాంటి దోష కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. అందుకుని మూడో దానికి ఆనంద పంచకం అని 3 రకాల పేర్లుగా 3 పంచకాలుగా విభజించారు ఆయన. వివేక పంచకం అంటే దీనికి ఒక ఉదాహరణ మనకి ఎన్నిసార్లు ఎప్పుడూ చెప్పుకునేది రజ్జు సర్ప భ్రాంతి. రజ్జువు మీద పాము ఆరోపితమైనప్పుడు ముందు వివేకం ద్వారా దాన్ని తెలుసుకోవడానికి ఏం కావాలి? ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే అది పాము కాదు తాడు అని నిర్ధారణ చేసుకోవాలంటే మనకేం కావాలి? దీపం కావాలి, వివేచన. అందుకుని దీప పంచకంగా. అందుకుని మొదటిది వివేక పంచకంగా, రెండోది దీప పంచకంగా, మూడోది ఆ పాము కాదు తాడు అనే భ్రాంతి తొలగిపోయిన తర్వాత కలిగే ఆనందం ఉంటుంది, భయకంపాదులు తొలగిపోయి. అందుకునేది ఆనంద పంచకం అని 3 రకాలుగా దీన్ని ఆయన విభజించారట. విభజించి ఆయన గ్రంథాన్ని మొదలు పెడుతున్నారు. ముందు ఏం చేశారు? గ్రంథారంభంలో ఏం చేశారు? మొదటిది తత్వ వివేక ప్రకరణం. ఆ తత్వాన్ని ఎలా వివేకం చేసుకోవాలి, మనం ఎలా విడదీసుకోవాలి, దాన్ని ఎలా తెలుసుకోవాలి అనేది తత్వ వివేక ప్రకరణం. ఆరంభంలో గురుస్తుతి. నమః శ్రీ శంకరానంద గురు పాదాంబుజన్మనే సవిలాస మహామోహగ్రాహ గ్రాసైక కర్మణే. అది శంకరాచార్యుల వారికి అర్థం ఎంత బాగా చెప్పారో చూడండి. కార్యజాతంతో కూడిన ఈ మహామోహానికి మూలం ఏమిటి? అజ్ఞానం. అనేకమైనటువంటి కార్యాలతో కూడినటువంటి మహామోహం. దానికి కారణం ఏమిటి? అజ్ఞానం. ఆ అజ్ఞానం ఎలాంటిదిట? మొసలి లాంటిదిట. అటువంటి అజ్ఞానం అనే మొసలను మిరింగివేయటమే ప్రధాన వ్యాపారంగా కలిగినట్టి సద్గురువైనట్టి శ్రీ శంకరానందుల వారి పద్మముల వంటి పాదములకు వినమ్రుడనై నమస్కరిస్తున్నాను అని చెప్పుకున్నారు ఆయన. ఎలా ఉంది? మొత్తం ఈ జగత్తులో ప్రపంచకంలో ఉన్నటువంటి కార్యజాతానికి అంతటికి ఆ మహామోహానికి కారణం అజ్ఞానం. అది ఎలాంటిది? మొసలు లాంటిది.
ఆ జ్ఞానం మృంగివేయడానికి ఏం కావాలి? సద్గురువు కావాలి. అలాంటి సద్గురువులకి పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. శంకరుడు అంటే అర్థం చెప్తున్నారు. శంకరుడు అంటే సుఖాన్ని కలిగించేవాట. ఆనందుడు అంటే జగత్తుకి ఆనందాన్ని కలిగించేవాడు. అదే శంకరుడు, ఆనందుడు, ఈ రెండు కూడా శబ్దాలు ఒకే విభక్తిలో ఉన్నాయి. అందువల్ల ఇది అసలైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపానికి జీవాత్మ కంటే వేరు కానటువంటి పరమాత్మను సూచిస్తున్నాయన్నమాట. ప్రత్యేక భిన్నమైనటువంటి జీవాత్మ కంటే కూడా వేరు కానట్టి ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఒకే విభక్తిలో ఉన్నటువంటి శంకరుడు, ఆనందుడు అనే శబ్దాలు ఆ పరమాత్మ స్వరూపాన్ని, ప్రత్యేక భిన్నమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని సూచిస్తున్నాయి. అజ్ఞానాన్ని తొలగించి మోక్షాన్ని ప్రసాదింపజేసేవాడెవరు? గురువు. ఆయనే శంకరానందుడు, ఆయనే పరమాత్మ. ఈ విద్యారణ్య యొక్క గురువులెవరట? విద్యాతీర్థులట. కాబట్టి ఆదిశంకరులని, విద్యాశంకరులను కూడా స్మరించినట్లే అవుతుంది. అది శంకరానంద శబ్దం వల్ల జీవాత్మ పరమాత్మలు సూచితమవుతున్నాయి. ఈయన పేరు విద్యానందుడు, ఆయన శంకరానందుడు. ఇది శబ్దం వల్ల ఏమవుతోంది? జీవాత్మలకి ఒకటే అనే భావాన్ని కలుగజేస్తోంది. దీనివల్ల ఏం కలుగుతుందయ్యా అంటే అనర్థాల నివృత్తి, సుఖప్రాప్తి అనేది గ్రంథ ప్రయోజనం. ఈ గ్రంథం యొక్క ప్రయోజనం ఏమిటి? ఏ అనర్థాలైతే ఉన్నాయో వాటిని తొలగించటము, సుఖాన్ని ప్రాప్తి చేయటము ఈ గ్రంథం యొక్క ఫలం అన్నమాట. ఈ ప్రయోజనం, అది గ్రంథం యొక్క ప్రయోజనం. మరొక గ్రంథం చదువుకుంటున్నామంటే దానివల్ల ఏమన్నా ప్రయోజనం కలగాలి కదా మనకి. ఏ పని చేస్తున్నా ఒక ప్రయోజనం కావాలి. అలాంటిది ఇలాంటి మహాద్గ్రంథాలు చదువుకుంటున్నామంటే దానివల్ల ఏమన్నా ప్రయోజనం ఉండాలి. అటువంటి సద్గురు యొక్క పాదముల వంటి, పద్మముల వంటి పాదములకు సేవ చేయటం ద్వారా, గురువు పద్మముల వంటి పాదాలకి సేవ చేయటం ద్వారా ఎవరి చిత్తం నిర్మలమైందో అటువంటి ముముక్షువులకు తేలికగా తత్వజ్ఞానోదయం కలిగించేందుకై సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను గూర్చిన విచారణ, పరిశీలన చేయబడుతోందిట. ఎట్లా? గురువు యొక్క పాదాలు సేవ చేయటం ద్వారా తేలికగా తత్వజ్ఞానం కలిగించేందుకు ఆ పరమాత్మ స్వరూపం యొక్క విచారణ, పరిశీలన చేయబడుతోందిట. గురు శుశ్రూష ద్వారా, గురు శుశ్రూష వల్ల ప్రయోజనం ఏమిటి? గురు శుశ్రూష ద్వారా కామక్రోధాదులు దూరమై తత్వజ్ఞానానికి అధికారులవుతారు. ముందు అధికారుడు అవ్వాలి కదా. అటువంటి వారికే తేలికగా వివేకోదయం అవుతుంది. అది గురు శుశ్రూష ద్వారా కామక్రోధాదులు దూరమైపోయి ఆ తత్వజ్ఞానానికి అధికారులు అవుతారు. గురువుని ఎలా చూడాలి? ఆ పరబ్రహ్మ స్వరూపంగానే చూడాలి. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర. అది గురువుని మామూలు మనిషిగా చూడకూడదుట. అటువంటి వారే తేలికగా వివేకోదయం కలుగుతుంది అలాంటి వాళ్ళకి. అలాంటి వివేకం అనేది మహావాక్యాలను వివేచన చేయటం ద్వారా కలుగుతుంది. ఆ వివేకం దేనివల్ల కలుగుతుంది? మహావాక్యాలను వివేచన చేయటం ద్వారా, విచారణ చేయటం వల్ల. అది జీవుడు, పరమాత్మ వీరికి భేదం లేదని చెప్పడానికి పూర్వం ముందుగా జీవుని యొక్క సత్యజ్ఞానాది రూపాన్ని ప్రతిపాదించడం కోసం జ్ఞానానికి భేదం అనేది ఉండదని, అది నిత్యమైనదని చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారు? ఈ రకంగా గురు ప్రార్థన చేసుకుని గురు శుశ్రూష వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఈ గ్రంథం చదవటం వల్ల ఎలాంటి ప్రయోజనం కలుగుతుందని చెప్పిన తర్వాత ఇవన్నీ కూడా మహావాక్యాలు వివేచించడం ద్వారా కలుగుతుందని చెప్పి ఇప్పుడు చెప్పాల్సింది ఏంటి? జీవుడు, పరమాత్మ వీరికిద్దరికీ భేదం లేదని చెప్పాలి. చెప్పాలంటే ముందే ఏం చేయాలి? జీవుడి యొక్క సత్యజ్ఞానాది రూపాన్ని ప్రతిపాదించడం కోసం. మరి ఆ జీవుడు కూడా సత్యమైనటువంటి జ్ఞానరూపం పొందినవాడే కదా, అది తెలియాలి కదా ముందు. కనుక జ్ఞానానికి భేదం అనేది ఉండదని, అది నిత్యమైనదని చెప్తున్నారు. అది జీవుడు, పరమాత్మ ఒకటే అని చెప్పాలంటే జీవుల్లో కూడా ఆ సత్యస్వరూపము, జ్ఞానము ఉందని చెప్పాలి. అందులో ఉన్న జ్ఞానానికి ఎలాంటి భేదము లేదని చెప్పడం కోసం అది నిత్యమైందని చెప్తున్నారు.
దాన్ని ప్రతిపాదన చేయటం కోసం ఇక్కడ ఏం చెప్తున్నారు? జాగ్రత్త కాలంలో శబ్ద స్పర్శ రూపరసగంధాది వేద్య పదార్థాలు మనకు ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తాయి. అది జాగ్రత్తని, ఇక్కడ స్వప్నాన్ని, సుషుప్తిని మూడింటిని మళ్ళా వివేచన చేసి చూపిస్తున్నారు. జాగ్రత్త కాలంలో ఏముంటాయి? శబ్దస్పర్శ రూపరసగంధాలనే ఈ జ్ఞానేంద్రియాలకి వేద్యమైనటువంటి, అంటే అవి తెలుసుకునేటువంటి, వేద్యం అంటే జ్ఞానేంద్రియాల వల్లే కదా మనం తెలుసుకుంటున్నాము. ఆ జ్ఞానేంద్రియాల వల్ల తెలుసుకునే ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఎలా కనపడతాయి? ఒకదానికంటే ఒకటి వేరుగా భిన్నంగా కనిపిస్తాయి. శబ్దము, స్పర్శ, రూప, రసగంధాదులు వేరే కదా, మరి వేరుగా ఉన్నట్టే కనిపిస్తాయి, భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ ఆ వేద్య పదార్థాల పరిశీలన వల్ల కలిగే జ్ఞానం అంటే సంవిత్తు మాత్రం అన్ని పదార్థాలను ఒకే కారణంగా రూపంలో ప్రతీతమవుతున్నందున జ్ఞానం అనేది నిత్యమని తెలుస్తోంది. జ్ఞానము నిత్యమని ప్రతిపాదించడం కోసం ఈ గ్రంథంలో జ్ఞానాన్ని సంవిత్ అనే మాటతో చెప్తూ ఉంటారన్నమాట. మనకి జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏమవుతున్నాయి? మనలో ఉన్నటువంటి జ్ఞానేంద్రియాల ద్వారా మనం తెలుసుకునే వస్తువులన్నీ కూడా భేదంగా కనపడుతూ ఉంటాయి. శబ్దాన్ని చెవి ద్వారా వింటున్నాము, చూపుతో, కంటితో దృశ్యాన్ని చూస్తున్నాము. ఒక్కొక్కదానికి ఒక్కొక్క లక్షణం ఉంది ఈ ఐదిటికి కూడా. ఇవన్నీ ఎలా కనపడుతుంటాయి? మనకి భిన్నంగా కనిపిస్తున్నాయి. కానీ ఈ ఐదిట్లో ఉన్నటువంటి జ్ఞానం మాత్రం ఒకటే. అది అన్ని పదార్థాలను ఒకటే రకంగా ప్రతీతమవుతోంది. ఆ జ్ఞానం ఎలాంటిది? నిత్యమైంది. అది ఆకాశగుణం ఏమిటి? శబ్దము. వాయుగుణం ఏమిటి? స్పర్శ. అగ్నిగుణం రూపం. నీటి యొక్క గుణం ఏంటి? రసం. పృథివీ యొక్క గుణం గంధం. అమ్మగారని ఎవరు మట్టి తీసి వాసన చూస్తే వాసన వస్తుందిట. పృథివీ యొక్క గుణం గంధం. ఈ ఆకాశాదులు వాటి గుణాలు భిన్నంగా కనిపించినా అది ఇవన్నీ ఏముంటున్నాయి? వీటి యొక్క గుణాలు వేరుగా కనిపించినా కానీ ఈ శబ్దాదుల్ని మనం బుద్ధి ద్వారా పరిశీలిస్తున్నాం. వీటిలన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నాం? మనలో ఉన్న బుద్ధి ద్వారా వీటిలన్నిటినీ కూడా మనం పరిశీలిస్తూనే ఉన్నాము. అట్లా పరిశీలించే జ్ఞానం ఎలాంటిది? ఆ సంవిత్, అది మాత్రం ఏకరూపమైంది. అంతే కదా. ఇప్పుడు శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఒక్కొక్క భూతంలోంచి ఒక్కొక్క ఇది వచ్చింది, ఒక తన్మాత్ర వల్ల. అవన్నీ కూడా వేరుగా కనపడతాయి. దేని గుణం దానికి ఉంది. కానీ ఈ గుణాలన్నింటినీ గ్రహించే సంవిత్ జ్ఞానం ఏదైతే ఉందో, మనం ఎవరైతే ఉన్నామో మనలో ఉన్న జ్ఞానం ఒక్కటే. ఏ బుద్ధి ద్వారా పరిశీలిస్తున్నామో ఆ పరిశీలించే జ్ఞానం మాత్రం ఒకటే. ఈ భూతాల్లాగా, ఈ పంచభూతాల్లాగా అది భిన్నమైంది కాదు. అంటే చిద్రూపమైన జ్ఞానం ఉపాధి భేదం లేనప్పుడు భేదం లేనిదిగానే ఉంటుంది. శబ్దజ్ఞానం, స్పర్శజ్ఞానం అనేవి భిన్నాలు కావు. దీనివల్ల వచ్చాయి ఇవి? ఉపాధి వల్ల, ఉపాధి భేదాల వల్ల వచ్చాయి. అది ఈ చిద్రూపమైన జ్ఞానం ఏం చేస్తుంది? ఈ ఉపాధి లేనప్పుడు సర్వం కూడా అందులోనే ఉంటుంది. ఏదీ లేదు, మనలో ఏమీ లేకుండా కూర్చున్నప్పుడు ఒక శబ్దం విన్నప్పుడు అప్పుడు ఈ గోళాలన్నీ కూడా, ఈ ఇంద్రియాలన్నీ లోపల ఉన్నటువంటి ఇవన్నీ పనిచేస్తుంటాయి. లేనప్పుడు ఏమవుతుంది? ఆ జ్ఞానం మాత్రం ఒకటిగానే ఉంటుంది. అక్కడ ఉపాధి భేదం వల్ల సంకల్పం వచ్చినప్పుడు, ఈ వ్యవహారం వచ్చినప్పుడు ఇవి వేరువేరుగా కనపడుతూ ఉంటాయి అన్నమాట. వ్యవహారంలో భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి. మనం పనులు చేసేటప్పుడు, మన వ్యవహారంలో ఉన్నప్పుడు, వాటి ద్వారా మనం గ్రహిస్తున్నప్పుడు అవన్నీ వేరువేరుగా కనపడతాయి. మహాకాశం ఉపాధులైన ఘటపటాదుల వల్ల ఘటాకాశం, పటాకాశం అన్నట్లుగా. అది మహాకాశం ఒకటే అయినా సరే ఉపాధుల వల్ల, ఒక ఘటం ఉందనుకోండి అందులో ఆకాశం ఉంటుంది, ఒక పటం ఉందనుకోండి అంటే వస్త్రము, అందులో ఆకాశం ఉంటుంది. ఇట్లా అనేక రకాలుగా వాటి యొక్క భేదాలను బట్టి వస్తున్నాయే కానీ అవన్నీ కూడా ఆకాశం మాత్రం ఒకటే. ఈ రకంగా జాగ్రత్త అవస్థలో మనం చూస్తున్నాము. ఈ తర్వాత ఏంటి? స్వప్నంలో కూడా జ్ఞానభేదం ఉండదు. జాగ్రత్తలో ఇలా చూస్తున్నాము, దేనివల్ల చూస్తున్నాము? బయటి వ్యవహారం ద్వారా ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఏ వస్తువునైతే చేరుతున్నాయో ఆ వస్తువులో కలిసినప్పుడు దానివల్ల మనము ఆ పనులు చేస్తున్నాం వ్యవహారంలో. కానీ గ్రహించే జ్ఞానం మాత్రం ఒక్కటే అని జాగ్రత్త అవస్థను నిరూపించారు. అట్లాగే స్వప్నంలో కూడా జ్ఞానభేదం ఉండదుట.
ఎందుకంటే స్వప్నంలోని పదార్థాలన్నీ ప్రాతిభాసికాలు, మిథ్య అయి ఉంటాయి. అవన్నీ మిథ్య అక్కడ. అవి ఎలా ఆ పదార్థాలే జాగ్రత్తావస్థలో స్థిరంగా వ్యవహారికంగా ఉంటాయి. మనకి ఏవైతే స్వప్నంలో మిథ్యగా ఉన్నటువంటి ఈ ప్రాతిభాసికమైనటువంటివి విషయాలన్నీ ఎలా ఉంటాయో, ఈ పదార్థాలన్నీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి, జాగ్రత్త అవస్థలో స్థిరంగా ఉంటాయి. మన కంటికి కనపడుతూ ఉంటాయి, మనం తిరుగుతూ ఉంటాం, మనం చేస్తూ ఉంటాము, ఎదురుకుండా కనపడుతూ ఉంటాయి. అవన్నీ కూడా స్థిరంగా కనపడుతూ ఉంటాయి. చేసేవన్నీ కూడా వ్యవహారికల్లో చేస్తూ ఉంటాము మనము. ఇందుచేతనే జాగ్రత్త స్వప్నాలలో భేదం కనిపిస్తోంది. అందుకు అక్కడికి వెళ్ళే వరకు ఏమైందంటే ఈ శరీరం లేదు కదా, స్వప్నంలోకి వెళ్ళే వరకు ఈ శరీరమా పడిపోయి ఉంది. అక్కడంతా మిథ్య, ప్రాతిభాసికం అన్నీ కల్పించుకుంటోంది. అక్కడ జాగ్రత్త అవస్థలనేమో ఎదురుకుండా స్థిరంగా కనపడుతున్నాయి. అందుకే ఏమవుతుందంటే ఇవే జాగ్రత్త అవస్థలోవే మళ్ళీ స్వప్నంలో కూడా మనకి అయినప్పటికీ కూడా ఏం చేస్తున్నామంటే ఈ భేదాన్ని ఇలా చూస్తున్నాం అన్నమాట. కానీ ఈ రెండవస్థల్లోనూ కలిగే జ్ఞానం మాత్రం ఒక్కటే. ఆ జ్ఞానం మాత్రం ఎలా ఉంది? నువ్వు జాగ్రత్త అవస్థలో పొందే జ్ఞానము, స్వప్నావస్థలో పొందే జ్ఞానం మాత్రం రెండూ కూడా ఒకటే. దాంట్లో మాత్రం భేదం లేదు. శ్రోత్రాది ఇంద్రియాలు ఉపశమించగా జాగ్రత్తావస్థలోని సంస్కారం వల్ల కలిగిన విషయ జ్ఞానాన్నే స్వప్నం అంటారు. అది ఈ ఇంద్రియాలని శబ్దస్పర్శ రూపరస గంధాది శ్రోత్రాది ఇంద్రియాలు ఇవన్నీ ఏమైపోయినాయి? ఉపశమించిపోయాయి. ఉపశమించిపోయి ఏం చేసాయి? జాగ్రత్తావస్థలోని సంస్కారం వల్ల. ఈ జాగ్రత్తావస్థలో మనం ఏదైతే చేశామో, ఏ కర్మ అయితే చేశామో దానివల్ల, ఆ విషయం వల్ల వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అది స్వప్నం అంటారు. మనం జాగ్రత్తలో ఏం చూస్తామో స్వప్నంలో కూడా అవే కనపడతాయి మనకి. జాగ్రత్త అవస్థలో మనం ఒక వస్తువును చూసినప్పుడు అది మనకు స్థిరంగా వ్యవహారికంగా స్పష్టమైన జ్ఞానం ఇస్తుంది. జాగ్రత్త అవస్థలో చూస్తే ఎదురుకుండా కనపడుతూ ఉంటుంది ఆ వస్తువు, అది స్థిరంగా ఉంటుంది, వ్యవహారంలో ఉపయోగించుకుంటాము, అది స్పష్టమైన జ్ఞానాన్ని ఇస్తోంది. అదే వస్తువుని స్వప్నంలో చూసినప్పుడు ఏమవుతోంది? ప్రాతిభాసికంగా కనపడుతోంది, ఉన్నట్టుగా కనిపిస్తోంది అంతే. ఇదే ప్రాతిభాసిక జ్ఞానం. ఇది స్థిరంగా స్ఫుటంగా ఉండదు. కానీ రెండు అవస్థల్లోని జ్ఞానం స్వరూపం మాత్రం ఒకటే. ఈ ప్రాతిభాసిక జ్ఞానం ఎలా ఉంటుంది? స్వప్నంలోది స్థిరంగా ఉండదు, స్పష్టంగా ఉండదు. స్వప్నం అందరికీ అనుభవమే. స్వప్నాల్లో నిద్రలో స్వప్నాలు వచ్చినప్పుడు అవి కలలు కంటున్నప్పుడు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు, కొన్ని స్పష్టంగా కనపడుతూ ఉంటాయి, కొన్ని అస్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అదే జాగ్రత్త అవస్థలో అయితే స్థిరంగా కనపడుతూ ఉంటాయి. మొత్తం మీద ఈ జాగ్రత్త అవస్థలో ఉన్న సంస్కారమే స్వప్నావస్థలోకి కూడా వెళ్తుందన్నమాట. కానీ ఈ రెండు అవస్థల్లో ఉన్న జ్ఞానం మాత్రం ఒకటే. ఎందుకంటే జాగ్రత్త అవస్థని చూస్తున్నాము, స్వప్నావస్థని చూస్తున్నాము, రెండు అవస్థల్ని చూస్తున్నాము. ఇక మూడోది అయినటువంటి సుషుప్తి, నిద్ర గురించి వివరిస్తున్నారు. సుషుప్తి నుండి మేల్కొన్న వ్యక్తి నిద్రలో తనకు ఏమీ తెలియలేదనే అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం స్మృతి రూపంలో ఉంటుంది. అది స్మృతిలో ఉంటుంది. గాఢ నిద్రలో పోయిన తర్వాత, మెలకు వచ్చిన తర్వాత నాకు ఏమీ తెలియదు అనే అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం ఉంటుంది, స్మృతి రూపంలో ఉంటుంది, గుర్తు ఉంటుంది. అది అక్కడ ఏముంది? అజ్ఞానానికి సంబంధించిన జ్ఞానం. అది జ్ఞానానికి సంబంధించిన జ్ఞానం కాదు. సుషుప్తిలోని జ్ఞానం అనుభవ రూపమైనదన్నమాట, అనుభవ రూపమైనది కాదన్నమాట. ఎందుకంటే జాగ్రత్త అవస్థలోనూ నువ్వు విషయాల ద్వారా అనుభవిస్తున్నావు, స్వప్నావస్థలోనూ ప్రాతిభాసికంగా అనుభవిస్తున్నావు. అక్కడ కూడా స్వప్నంలో కూడా ఎన్నో కలలు కంటూ అక్కడ కూడా అనుభవిస్తున్నాం. కానీ గాఢ నిద్రకు వచ్చేవరకు ఏమవుతుంది? అనుభవం జ్ఞానరూపమైంది కాదనమాట. ఎందుకంటే తెలియటం లేదు మనకు, అది అజ్ఞానరూపమైంది. అది అనుభవమైన వాటి విషయంలోనే ఉంటుంది. అనుభవం లేకపోతే దానికి సంబంధించిన జ్ఞాపకమే ఉండదు కదా. అనుభవం మాత్రం ఉందక్కడ. అనుభవం ఉండి నువ్వు ఆ జ్ఞానంలో ఉండబట్టే నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తున్నావు? ఆ స్మృతి నీకు ఉంటుంది. నాకేమీ తెలియదు అన్న స్మృతి ఉంటుంది కదా నీకు. కాబట్టి సుషుప్తి జ్ఞానంలో అజ్ఞానం, ఏమీ తెలియకపోవటం అనేది అనుభవమైందని తెలుస్తుంది. నాకు ఏమీ తెలియదు అనే అనుభవం అయితే నీకుంది కదా. ఈ అజ్ఞానానుభవ స్మృతి మేల్కొంచినప్పుడు కలుగుతుంది. మెలకు వచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఈ అజ్ఞానంతో ఉన్నటువంటి ఈ అనుభవమే నాకేమీ తెలియదు అన్న స్మృతే మెలకు వచ్చినప్పుడు ఉంటుంది. అప్పుడు కూడా సుషుప్తిలో సైతం జ్ఞానం అనేది ఉంటుంది. ఉండబట్టే అజ్ఞానంలో ఉన్నటువంటి కారణ శరీరంలో అవిద్యలో ఉన్నటువంటి లీనమైనటువంటి
అజ్ఞానంలో లీనమైనటువంటి నీ స్మృతి ఏదైతే ఉందో నీకు మెలకువ వచ్చిన తర్వాత తెలుస్తోంది. నాకేమీ తెలియదని చెప్తున్నావు. అక్కడ కూడా జ్ఞానం ఉంది, ఉండబట్టే నువ్వు లేచినప్పుడు చెప్తున్నావు. అది ఈ సుషుప్తి జ్ఞానం అనేది అజ్ఞానం కంటే భిన్నమైనదని చెప్తున్నారు. ఈ సుషుప్తి జ్ఞానం ఎలాంటిది? అజ్ఞానానికంటే భిన్నమైందిట, వేరైంది. ఈ సుషుప్తి కాలంలోని జ్ఞానం తనకు విషయమైన అజ్ఞానం కంటే భిన్నమైనది. అది ఈ సుషుప్తిలో ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే తనకు విషయం ఏదైతే ఉందో, ఏ అజ్ఞానం అయితే ఉందో దానికంటే భిన్నంగా ఉంది. కానీ జాగ్రత్త స్వప్నాలలోని జ్ఞానం కంటే మాత్రం భిన్నమైంది కాదు. అది నువ్వు జాగ్రత్త స్వప్నాల్లో ఏ జ్ఞానంతో నువ్వు వాటిని తెలుసుకుంటున్నావో అదే నువ్వు గాఢ నిద్రలో కూడా తెలుసుకుంటున్నావు. జ్ఞానానికి మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాకపోతే నువ్వు గాఢ నిద్రలో అవిద్యలో అజ్ఞానంలో ఉన్నావు. అందుకుని ఆ అజ్ఞానంలో ఉండబట్టి నువ్వు నిద్ర లేచిన తర్వాత నాకేమీ తెలియదని చెప్తున్నావు. నాకేమీ తెలియదనే అనుభవరూపమైన అజ్ఞాన అనుభవం కూడా దేనివల్ల చెప్తున్నాము? ఈ జ్ఞానం వల్లే చెప్తున్నావు. కనుక జాగ్రత్త అవస్థలో ఉన్న జ్ఞానము, స్వప్నావస్థలో ఉన్న జ్ఞానము, సుషుప్తావస్థలో ఉన్న జ్ఞానాలకు మాత్రం ఎలాంటి భేదము లేదు. అది ఏకరూపమైనది. అది జాగ్రత్త స్వప్న సుషుప్తి కాలాలోని జ్ఞానం మాత్రం ఒకే విధంగా ఉంది. అదే ఎట్లా ఉంటుంది? మరొక రోజున కూడా అట్లాగే ఉంటుంది. ఇవాళ అలాగే ఉంటుంది, రేపు అలాగే ఉంటుంది, రోజు ఉంటుంది. రోజు జాగ్రత్త వస్తుంది, రోజు మేలిన స్వప్నం, రోజు గాఢ నిద్ర, మళ్ళా లేస్తున్నాము. మరుసటి రోజు కూడా అలాగే ఉంటుంది. ఈ విధంగా భూత భవిష్యత్ కాలాలకు సంబంధించిన మాసాలు, వర్షాలు, యుగాలు, కల్పాదులు సైతం ఈ జ్ఞానం అనేది ఏకరూపంగానే ఉంటుంది. నువ్వు ఎక్కడన్నా ఉండు, భూతకాలంలో ఉండు, భవిష్యత్ కాలంలో ఉండు, ఎక్కడన్నా ఉండు, వర్షాకాలం, యుగాలు, కల్పాదులు ఎన్నన్నా గడగలి, నా జ్ఞానానికి మాత్రము అది మాత్రం ఏకరూపంగానే ఉంటుంది. దానికి మాత్రం ఎలాంటి భేదము లేదు, ఎలాంటి నాశనము లేదు. అది ఎలాంటిది? నిత్యమైనది, నాశనం కాదది. అదే స్వయం ప్రకాశ రూపమైనది. అదే స్వయంగా తనకు తనే ప్రకాశించుకుంటూ సకలాన్ని ప్రకాశింపజేస్తోంది. కనుక ఇప్పుడు ఈ మూడిట్లో కూడా అదే జ్ఞానం ప్రకాశిస్తోంది. సంవిద్రూపమైన జ్ఞానము మూడు అవస్థల్లోనూ, మూడు కాలాల్లోనూ ఏకరూపంగా ఉంటుంది. దానికి ఉదయించడం, అస్తమించడం అనేవి ఉండవు. అది స్వయం ప్రకాశ రూపమైనది కాబట్టి అది ప్రకాశించడానికి మరొక ప్రకాశం అవసరం లేదు. అది సంవిద్రూపమైనట్టు సంవిత్. అది అలాంటి జ్ఞానం మూడు అవస్థల్లోనూ ఉంది, మూడు కాలాల్లోనూ ఉంది. వర్తమానంలో ఉంది, భూతకాలంలో ఉంది, భవిష్యత్ కాలంలోనూ ఉంటుంది. జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, సుషుప్తిలోనూ ఉంది, అన్నిట్లోనూ ఉంది. దానికి ఉదయించటం లేదు, అస్తమించటం లేదు. ఎక్కడున్నా కానీ నీకు ఆ జ్ఞానం అది అట్లా తనకు తనే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అది ప్రకాశించడానికి వేరే ప్రకాశం అక్కర్లేదు. అమ్మగారు చెప్పేవారు, సూర్యుడిని చూడటానికి ఒక దీపం తీసుకెళ్ళి మనం సూర్యుడిని చూడాలా? అది సూర్యుడే ప్రకాశిస్తున్నాడు అక్కడ, స్వయం ప్రకాశకుడు ఆయన సూర్యుడు. ఆయన చూసేందుకు మనం ఇంకో దీపం తీసుకెళ్ళక్కర్లేదు కదా. అట్లాగే ఈ స్వయం ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపాన్ని చూడటానికి ఇంకో ప్రకాశం అక్కర్లేదు. అలా అయితే ఏమవుతుంది? అవస్థాదోషం వస్తుందిట. అవస్థాదోషం అంటే ఆ జ్ఞాన ప్రకాశానికి మరొక జ్ఞానం, ఆ మరొక జ్ఞానం ప్రకాశించడానికి వేరొక జ్ఞానం, ఇట్లా వీటికి తెంపే ఉండదన్నమాట. కనుక అది ఎలాంటిది? స్వయం ప్రకాశమైనది. ఆ సంవిత్తే సమస్త వస్తుజాతాన్ని ప్రకాశింపజేస్తోంది. సకలాన్ని ప్రకాశింపజేసేది ఏమిటి? ఇంతకది స్వయం ప్రకాశ రూపమైనటువంటి సంవిత్, తనకు తనే ప్రకాశిస్తున్నటువంటి సంవిత్ అయినటువంటిది సమస్త వస్తుజాతాన్ని కూడా ప్రకాశింపజేస్తోంది. ఇది అన్ని అవస్థల్లోనూ ఉంటుంది. కనుక ఇది లేనప్పుడు జగత్ అంధకారం అయిపోతుందనే దోషమే ఉండదు. అసలు అది ఉండని లేకపోతే కదా అంధకారం అనేది. మనకే చూడండి, జాగ్రత్తలో ఉంది, స్వప్నంలో ఉంది, ఏమీ తెలియని అవస్థలో మన శరీర ధ్యాసే మనకు లేకుండా మనం ఎక్కడున్నామో మనకి తెలియకుండానే మళ్ళీ మెలకు వచ్చేదాకా ఉన్నాము అంటే ఎట్లా ఉంది? అది ఆ జ్ఞానమే కదా. ఆ జ్ఞానంతోనే కదా మరి అంత గాఢ నిద్రపోయిన వాళ్ళు కూడా లేచి నేను హాయిగా నిద్రపోయాను, నాకేం తెలియలేదు అంటున్నావు. అక్కడ జ్ఞానం ఉండబట్టే కదా. ఆ జ్ఞానం అనేది సర్వత్రా అన్ని చోట్ల కూడా అది ఉంటుంది. అది అంధకారం, గాఢ నిద్రలో ఈ శరీరం పడిపోయింది కదా అని అంధకారం ఉందా? లేదు. నిద్ర లేచిన తర్వాత నేను ఉన్నాను అని చెప్తున్నావు అక్కడ. కనుక అసలు ఇది లేనప్పుడు జగత్ అంధకారం అయిపోతుందన్న మాటే లేదన్నమాట. అది
ఈ రకంగా ఈ మూడు అవస్థలలోనూ జ్ఞానం ఉన్నది. ఆ ఉన్నటువంటి ఆ సంవిత్ అనేది, ఆ జ్ఞానం అనేది ఏకరూపం అని చెప్పి ఈ మూడు అవస్థల్లోనూ కూడా నిరూపించారన్నమాట. జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థల్లో ఈ మూడింటిని కూడా నిరూపించి ఈ జీవుడు కూడా ఆ జ్ఞానస్వరూపుడే అని చెప్పడం కోసం, ఆత్మకి పరమాత్మకి తేడా లేదని చెప్పడం కోసము ఈ మూడు అవస్థల్ని నిర్ణయించి ఇందులో ఈ జ్ఞానాన్ని చూపించారన్నమాట. సరే, ఈ సంవిత్ వల్ల మనకి ఏ ఆత్మధర్మం తెలుస్తోంది? అది దీనివల్ల ఏం తెలుస్తోంది? ఈ సంవిత్ వల్ల అంటే ఈ జ్ఞానం వల్ల ఏ ఆత్మధర్మం తెలుస్తోంది అంటే, ఈ సంవిద్రూపమైన ఆత్మతత్వం అన్నిటికంటే ఎక్కువ సుఖరూపమైనది. ఈ ఆత్మతత్వానికి విషయం పరమ ప్రేమ. ఈ సంవిద్రూపమైనటువంటి ఆత్మతత్వం ఏమైంది? అన్నిటికంటే ఎక్కువ సుఖరూపమైనది, అన్నిటికంటే కూడా ఎక్కువైందనమాట, సుఖరూపమైనది. ఈ ఆత్మతత్వానికి విషయం ఏంటంటే ఇది పరమ ప్రేమ. ఆత్మతత్వానికి ఇంక వేరే ఏమున్నది? పరమ ప్రేమ. అందుకే ప్రతివాడు నేను లేకుండా పోకూడదు అని కోరుకుంటాడు. అంటే ఎల్లప్పుడూ తాను ఉండాలనే పరమప్రీతి కనిపిస్తోంది. ఎందుకంటే ఎవ్వరు ఎన్నన్నా పోనీయండి, నేను లేకుండా పోవాలని ఎవరు అనుకోరు కదా. ఆత్మవస్తు కామాన్ ప్రియం భవతి అందులో అని చెప్తాడు. అలాగే ఎప్పుడు కూడా ఎవరు అనుకుంటారు నేను పోకూడదు అనుకున్నాను, ఎందుకంటే నేను ఆత్మస్వరూపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి నేను. అది మనం తెలుసుకోలేకపోతున్నాము. అంటే ఎల్లప్పుడూ తాను ఉండాలనే కోరుకుంటాడు. సంవిద్రూపమైన ఆత్మతత్వం నిత్యము ప్రకాశశీలము అయినది. నిత్యత్వమే సత్యత్వం కాబట్టి ఇది సత్యం కూడాను. అది ఆ సంవిద్రూపమైనటువంటి ఆత్మతత్వం ఎలా ఉంటుంది? నిత్యమైనటువంటిది, ప్రకాశశీలమైనటువంటిది. అది ఎప్పుడు ఉండేదే కనుక అది సత్యత్వం కూడా. ఏ పదార్థాల్లో నిత్యత్వరూపమైన సత్యత్వం ఉంటుందో ఆ పదార్థమే నిత్యము సత్యము అని వాచస్పతి మిశ్ర నిర్వచనము. ఏ పదార్థంలో నిత్యమైనటువంటి నిత్యత్వరూపమైనటువంటి సత్యత్వం ఉంటుందో అదే నిత్యము. అది మనలో కూడా ఉంది కదా, అదే సత్యము. ఆత్మ అనేది పరానంద రూపం కలది, నిరతిశయ సుఖరూపం కలది. అందుకే అది పరమ ప్రేమకు విషయమైనది. నా అస్తిత్వం నిత్యంగా ఉండాలననేదే పరమ ప్రేమ. నేను మాత్రం పోకూడదు, నేను ఎప్పుడూ ఉండాలి, ఎప్పుడూ నేను ఆనందంగా ఉండాలి. అది కూడా ఇంకొకటి కోరుకుంటాం, నేను ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఎందుకంటే మనం అదే స్వరూపము, ఆత్మస్వరూపులం గనక, అదే లక్షణాలు ఉన్నాయి గనక అదే సుఖం కోరుకుంటున్నాము. అది కనుక నా అస్తిత్వం ఎప్పుడు కూడా నిత్యంగా ఉండాలనేదే ఆ పరమ ప్రేమ అన్నమాట. అది తర్వాత ఆత్మతత్వంలో నిరతిశయానందం ఉన్నదని ఎట్లా చెప్పగలరు? నిరతిశయమైనటువంటి ఆనందం ఆత్మతత్వంలో ఉందని ఎట్లా చెప్తావు అంటే దానికి ఉదాహరణ చెప్తాను. తనకంటే భిన్నులైన కొడుకులు, కుమార్తెలు, భార్య, మిత్రులు మొదలైన వారి ఎడల ప్రేమ ఉండటం అనేది తన ఆత్మ కోసమే. అది అమ్మగారు ఎప్పుడు చెప్పేవారు, మనం వాళ్ళందరినీ ప్రేమిస్తున్నామంటే వాళ్ళ కోసమా? మన కోసమే. మనకంటే భిన్నమైనటువంటి కొడుకులు, కుమార్తెలు, భార్య, మిత్రులు వాళ్ళందరినీ మనం ప్రేమిస్తున్నామంటే ఎందుకు? తన ఆత్మ కోసమే, నా ఆత్మతృప్తి కోసం. నేను ఇప్పుడు వాళ్ళకి ఎవరికన్నా మనం వాళ్ళకి చేసి పెడుతున్నాం అంటే మన ఆత్మతృప్తి కోసం. అమ్మగారు అనేవారు, వాళ్ళు అడిగారా చేయమని. మనకు అదొక రకమైన తృప్తి అనమాట, ఒక రకమైన ఆనందం అన్నమాట. ఆత్మయందున్న ప్రేమ ఇతరుల కోసం కాదు, అది అకారణమైనది కాబట్టి నిరతిశయ సుఖరూపమైనది. అందుచేతనే ఆ ప్రేమ అనేది అన్నిటికంటే అధికమైనది. అది మన ఆత్మయందున్న ప్రేమ ఏమిటి? వాళ్ళ కోసం కాదు, దానికి అసలు కారణమే లేదు, అది నిరతిశయ సుఖరూపమైనది. అందుచేతనే ఆ ప్రేమ అనేది అన్నిటికంటే అధికంగా ఉంటుందిట. ఈ విషయాన్ని బృహదారణ్యోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రికి విపులంగా బోధించట. ఆత్మగతమైన ప్రేమ మాత్రమే నిరుపాధికమైనందున అన్నిటికీ ఎక్కువది పరమానంద రూపం కలది అని చెప్పారు ఆయన. ఆత్మగతమైన ప్రేమే, ఎట్లా మనకు ఆత్మకు సంబంధించినటువంటి ప్రేమ మాత్రమే, ఎలాంటి నిరుపాధికమైన ఎలాంటి ఉపాధులు లేనటువంటిది, అన్నిటికంటే ఎక్కువైనది, పరమానంద రూపమైనది. అందుకే మనము వాళ్ళని ప్రేమిస్తున్నాము, వాళ్ళ కోసం చేస్తున్నాము అంటే కూడా అది కూడా మన తృప్తి కోసం, మన కోసం, మన ఆత్మ సంతోషం కోసం, మన పరమానందం కోసం. అక్కడ ఉపాధి తేడాలు ఉండవన్నమాట. అక్కడప్పుడు దానికి ఉపాధి రహితమైనది కదా. ఉపాధి రహితంగా ఆత్మస్వరూపంగా వాళ్ళ కోసం మనం చేస్తూ మనం ఆనందాన్ని పొందుతాం అన్నమాట. పరమ ప్రేమ అది.
దాని యొక్క నిర్వచనం ఏమిటి? పరమ ప్రేమే. ఆ ప్రేమనే మనం పొందాలనుకుని చేస్తూ ఉంటామన్నమాట. అన్నీ కూడా ఎప్పుడూ కూడా నేను ఉండాలి, నాకు ఏమీ కాకూడదు అంటే అది